శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భగవద్గీత 3వ అధ్యాయంలో కొంత భాగాన్ని పారాయణం చేసుకున్నాం. అధ్యాయం ప్రారంభించే ముందు గీతమ్మను ప్రార్థించే శ్లోకాలను కూడా చదువుకుందాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన ఘృతం పురాణమున్యామధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైల పునః ప్రజ్వాలితో జ్ఞానమహి ప్రదీప ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైక పాణియే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదిహే నమః. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భీష్మద్రోణధర జయద్రథ జలా గాంధార నీలోత్పలా శల్యగ్రాహవతి కృపేణ వనీకర్ణేన వేలాకులా అశ్వత్థాం వికర్ణ గౌరమగ్రా దుర్యోధనావర్తిని సోత్తినాకల పాండవైరణ దయకైవ్రత కేశవ పారాశ్చర్యౌచ సరోజం లంఘితాద్ధగంధోత్కడం నానాఖ్యానకేశరం హరికదా సంబోధనా భూత్యం లోకే సజ్జన షట్పదైరేపేపీయమానం ముదా భూయాద్ భారత పంకజం కలిమల ప్రధ్వంసన శ్రేయసే. మూకం కరోతి వాచాలాం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమం వందే పరమానందమాధవం. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. యం బ్రహ్మవరుణేంద్ర రుద్రమరుతః స్తునంతి దివైస్తవై వేదై సాంగపదక్రమౌషధై గాయంత్యం సామగాఝానావస్థి తద్గతేన మృషా పశ్యంతిం యోగినో యస్యాంతన్నవదివసరాసునో దేవాయ తస్మై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 3వ కర్మయోగ. కర్మయోగంలో మనం నిన్న 23వ శ్లోకం వరకు చదువుకున్నాం. ఈ రోజున 24 నుండి కొనసాగిద్దాం. ఉచ్చీజేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం సంకరస్య జగర్తాస్యాం ఉపహన్యామి మాః ప్రజా. అర్జున, అంతే కదయ్యా, నేను కర్మ చేయకుండా మానేస్తే లోకం అంతా కూడా చెడిపోతుంది. వర్ణ సంకరానికి, ప్రజల యొక్క దుర్గతికి కూడా నేనే కారణాన్ని అవుతాను. సక్తాః కర్మాణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ తథా సక్తః చికుర్షుల్లోక సంగ్రహం. అర్జున, మమకారం ఉన్నవాళ్ళు ఎలా అయితే తమ తమ కర్మలని, తమ తమ పరుల్ని పట్టుదలతో చేస్తారో, అలానే కోరిక లేని వాళ్ళు కూడా, కోరిక లేని జ్ఞానులు కూడా లోక సంగ్రహాన్ని కోరి అంతే పట్టుదలతో కర్మలని, తమ తమ కర్మల్ని శ్రద్ధగా చేయాలి నాయన. నా బుద్ధి భేదం జనయే అజ్ఞానాం కర్మ సంగినాం. అంటే శ్రద్ధ ఉండాలి కానీ కోరిక ఉండకూడదని స్వామి భగవద్గీతలో చెప్పేదంతా ఇదే. వాడు పామరుడు ఏ విధంగా అయితే వాడికి ఏ జ్ఞానం లేనివాడు పట్టుదలతో వాడి పనులు వాళ్ళ పనులు చేస్తారో, అంతే శ్రద్ధతో, అంతే పట్టుదలతో జ్ఞాని కూడా చేయాలి. కోరిక లేకపోయినా కూడా ఇది కావాలి, ఫలితం కావాలి అన్న కోరిక లేకపోయినా శ్రద్ధ మాత్రం అంతే శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ విడకూడదు. ఎందుకయ్యా అంటే లోకం కోసం, లోక సంగ్రహం కోసం, లోకమేలు కోసం. లేకపోతే ఇందాక చెప్పాడు కదా, యజ్జదాచరతి శ్రేష్ఠ తద్దేవేతరో జన. మనం ముక్కు మూసుకొని కూర్చొని మన కర్మల్లో మనం చేయకపోతే మనల్ని చూసి మిగతా వాళ్ళ, నేను భగవంతుని, నువ్వేమో రాజువి, మనమే పనులు మానేస్తే ఇంకా మిగతా వాళ్ళందరూ పనులు చేయకుండా కూర్చుంటే లోకం ఎందుకు? ప్రళయం చేస్తే సరిపోతుందిగా మొత్తానికి కదా. నా బుద్ధి భేదం జనయేత జ్ఞానం కర్మ సంగిరాన్ జోషే సర్వకర్మాని విద్వాన్ యుక్త సమాచరణ. అంతేకాదు, కర్మములందు అభిరుచి కలిగిన పామరులకు వాళ్ళకి
బుద్ధి భేదం కలిగించకూడదు. వాళ్ళు పనుల్ని వాళ్ళు చేసుకుంటూ ఉన్నట్లుగానే చేయాలి. మీరు పనులు చేసి మానేసి ముక్కు మూసుకొని కూర్చోండి, తపస్సు చేయండి, సిద్ధిని పొందండి అని చెప్పకూడదు వాళ్ళకి. తాను కూడా చక్కగా యోగయుక్తుడై తన పని తను చేసుకుంటూ వాళ్ళని కూడా కర్మల్లో ప్రోత్సహించాలి. ఇదంతా దేనికి చెప్తున్నాడు? యుద్ధకర్మ మానేసి చతికిలపడ్డ అర్జునుడిని లేపడానికి చెప్తున్నాడు. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అయితే ఒక్క విమూఢ చిత్తుడు మాత్రమే కర్మలకు తానే కర్తను అనుకుంటాడు. కర్త నువ్వు కాదు, భగవంతుడు చేయిస్తున్నాడు. ముందు ముందు స్వామి అంతా చూపిస్తాడు. ముందు జరగబోయేదంతా కూడా ఎట్లా వాళ్ళందరూ కూడా రాజులందరూ తన నోట్లో పడి నలిగిపోతున్నారు అనేది. కాబట్టి కర్త నువ్వు కాదు నాయన, చేయించేవాడిని నేనే. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణ గుణేషు వర్తంతా ఇది మత్వా న సజ్జతే. ఇలా గుణకర్మాల యొక్క గుట్టుని ఎరింగిన జ్ఞాని గుణకార్యాలైన ఇంద్రియాలు గుణకార్యాలైన విషయాలైందు ప్రవర్తిస్తున్నాయని తలంచి అంటుకోకుండా ముట్టుకోకుండా అట్లా దాని వెంట పడిపోకుండా, చూసారా, విషయ అనుభవం అలా చేయాలి. ఏదైనా సరే యుద్ధం అయినా కూడా అలానే చేయాలి. అంటే అంటకుండా ముట్టకుండా అంటే ఏదో నువ్వు చంపుతున్నావు, నేను చంపుతున్నాను, నా తాతని, నా తండ్రుల్ని, నా తండ్రి వరుస అయిన వాళ్ళని అనుకుంటూ చేయకుండా అదే అంటుకుంటావు. అంటే నీ కర్తవ్యం కాబట్టి నువ్వు చేస్తున్నావు, నువ్వు కర్తవ్యం కాదు, భగవంతుడు కర్త అనుకొని చేయి. ప్రకృతే గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విధో మందాన కృష్ణ విన విచాలయేత్. ప్రకృతి గుణంలో ముక్తులైన జడులు కొంతమంది, అంటే జ్ఞానం లేని వాళ్ళు గుణకర్మల యందు ఆసక్తితో ఉంటారు. వాళ్ళ ఫలాసక్తి కూడా ఉంటుంది. పూర్ణజ్ఞాని అయిన వాడు ఏం చేయాలి? అటువంటి వాళ్ళు అల్పజ్ఞులు అని వాళ్ళను వాళ్ళ దారి నుండి వైదొలగించకూడదు అని చెప్తున్నాడు. వాళ్ళే తెలుసుకుంటారు మెల్లగా. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశి నిర్మమో భూత్వా జస్వ విగత జ్వరా. కాబట్టి అర్జున, ఆత్మనిష్టమైన బుద్ధితో సమస్త కర్మలను కూడా నాయందు సమర్పించి ఆశ లేకుండా మమకారం లేకుండా ఆరాటం ఉడిగి యుద్ధం చేయవయ్యా. ఏ మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవా శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తేపి కర్మభి. ఎంత కమ్మటి వాక్యం! శ్రద్ధావంతో అనసూయంతో. మనిషి ప్రతివాడు కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం చేసే పని శ్రద్ధగా చేయాలి, అసూయ లేకుండా చేయాలి. అయ్యో మనం ఇంత చేశామే, వాడెవడో ఇంతే చేశాడే, వాడికి అంత పెద్ద ఫలితం వచ్చింది, నాకు ఇంత, ఇది అసూయ. ఈ అసూయ ఉండకూడదు, శ్రద్ధ మాత్రం ఉండాలి. శ్రద్ధావంతుడై ఉండాలి, అనసూయుడై ఉండాలి, అసూయ లేకుండా ఉండాలి. అలా నా అభిప్రాయాన్ని అనుసరించి ఈ రెండు ఏంటి క్వాలిఫికేషన్స్? శ్రద్ధ ఉండాలి, అసూయ లేకుండా ఉండాలి, నా అభిప్రాయం ప్రకారం నడుచుకోవాలి. అలా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళకి కర్మబంధం వాళ్ళ వెంట రాకుండా ముక్తిని ప్రసాదిస్తారయ్యా. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. ఇది కర్మషట్కంలో 3వ అధ్యాయం, మొదటి 6 అధ్యాయాలని కర్మషట్కం అంటారు. వీటిని మనం దాని తర్వాత 6 అధ్యాయాలు భక్తి షట్కం అంటారు. దాని తర్వాత 6 అధ్యాయాలు జ్ఞానషట్కం అంటారు. 3 6 18 అధ్యాయాలు. ఆదిశంకరులు విభజించారు దాన్ని. మనం పనులు ఎలా చేయాలి అని ఇందులో చెప్తున్నారు. ఏ విధంగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అని. అలా నిర్వర్తిస్తే మనకు భక్తి అలవరుతుంది. ఆ భక్తి అలవడిన తర్వాత జ్ఞానం కలుగుతుంది. అది దీని తర్వాత 6 అధ్యాయాలు. ఈ మొట్టమొదటి 6 షట్కంలో, కర్మ షట్కంలో 3వది ఈ కర్మయోగం, 3వ అధ్యాయం. రేపు మనం ఎక్కడి నుండి 32వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. ఇప్పుడు గీత చదువుకున్న తర్వాత తప్పనిసరిగా చదువుకోవలసిన గీతా మహాత్యానికి సంబంధించిన వరాహ పురాణంలో చెప్పబడ్డ శ్లోకాలని పారాయణం చేసుకుందాం. ధరోవాచ భగవాన్ పరమేశన భక్తిరవ్య విచారిణి ప్రారంధం భుజమానస్య
कथं भवति हे प्रभो प्रारब्धं भुज्यमानोऽपि गीताभ्यासरतसक्ता समुक्तः सुखी लोके कर्मणा नोपलिप्यते महापापादिपापानि गीताध्यानं करोत्यत् क्वचित् स्पर्शं न कुर्वन्ति नलिनीदलमम्बुवत् गीताया पुस्तकं यत्र यत्र पाठपुरस्ते तत्र सर्वाणि तीर्थानि प्रयागादीनि तत्र सर्वाणि तीर्थानि प्रयागादीनि तत्र वै सर्वे देवाश्चर्षयो योगिने पनगास्ये गोपाला गोप्या वापीन् नारदोद्धव भाषे सहायो जायते शीघ्रं यत्र गीता प्रवर्तते यत्र गीताविचारस्य पठनं पाठं श्रुतं तत्र अहं निश्चयं सुधीन् वसां सजवि गीताश्रयं तिष्ठामि गीता में चौतम ग्रहो गीता ज्ञानम उपाश्रित्य त्रीन् लोकान् पालयाम्यहं गीता में परमा विद्या ब्रह्मरूपान संशयाद्धमात्राक्षराणि च स्वारित्वाच्यपदात्मिका चिदानन्देन कृष्णेन प्रोक्त्वा समुखतोर्जनं वेदत्रयी परानन्दः तत्त्वार्थज्ञानमञ्जसा योऽष्टादश जपे निश्चन्नरो निश्चलमानसः ज्ञानसिद्धिं सर्वते ततयादि परमपदं पाठे असमर्थ सम्पूर्णे तद्धं पाठमाचरे तदा गोदानजं पुण्यं लभते नात्रे संशयः त्रिभागं पठमानस्तु गङ्गास्नानफलं लभेत् षडङ्गं जपमानस्तु सोमयागफलं लभेत् एकाध्यायन्ति यो नित्यं पठते भक्ति संयुतः रुद्रलोकमाप्नोति गणो भूत्वा वसेचरम् अध्याय श्लोकपादं वा नित्यं यः पठते नरः सयाति नरतां यावन्मनुकालमुसुन्दरे गीताया श्लोकदशकं सप्तपञ्चचतुष्टयं द्वौत्रीनेकं दद्धं वा श्लोकानां यः पठे नरः चन्द्रलोकमाप्नोति वर्षनामयुतं ध्रुवं गीतापाठसमायुक्तो मृतो मानुषं व्रजेत् गीताभ्यासं कृत्वा लभते मुक्तिमुत्तमां गीतेच्चारसंयुक्तो म्रियामाणो गतिं लभेत् गीतार्थश्रवणासक्तो महापापायितोऽपि वा वैकुण्ठं सममाप्नोति विष्णुना सह मोदते गीतार्थं ध्यायते नित्यं कृत्वा कर्माणि भूरिशः जीवन्मुक्तस्य विज्ञेयो देहान्ते परमं पदं गीतामाश्रित्य बहवो भूभ्योजनकादयः निर्दोतकल्मषा लोके गीतायाः परं पदं गीतायाः पठनं कृत्वा माहात्म्यं नैव पठेत् वृथा पाठो भवत्यस्य श्रमेव च्युता कृता एतान् महच्च संयुक्तं गीताभ्यासं करोति यः सतत्फलमाप्नोति दुर्लभां गतिमाप्नुयात् सूत उवाच महात्म्यमेतद्गीताया मया प्रोक्तं सनातनं गीतान्ते च पठेज्जस्तु यदुक्तं तत्त्वं लभेत् इति श्रीवराहपुराणे गीतामहत्यं कृष्णार्पणमस्तु।